నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, ప్రణాళిక అభివృద్ధి సంఘం మాజీ ఉపాధ్యక్షులు. శ్రీ రాంభూపాల్ గారు, సిపిఎం సీనియర్ నేత, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు. అలాగే ఇప్పుడు ముందుగా కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూద్దాం. అమరావతి చంద్రావతిగా మారిపోయింది. మరి ఎవ్వరూ ఇష్టపడటం లేదు. పోయి కృష్ణానదిలో కట్టాలంటాడు మరి సచివాలయాన్ని. నేను అంటున్నాను, చంద్రబాబు నాయుడు గారు నాకు 50 సంవత్సరాలుగా బాగా తెలుసు ఆయన. మరి ఎందుకు వచ్చావు హైదరాబాద్ నుంచి? అవసరం ఎవరు పంపించారు నిన్ను? హైదరాబాద్ని కామన్ క్యాపిటల్గా ఒక 50-100 సంవత్సరాలు పెట్టుకో ఉండొచ్చు కదా. ఎందుకు నువ్వు అక్కడి నుంచి ఇక్కడ బరికెత్తావు? జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు 1000 కోట్లతో 1000 ఎకరాల్లో చాలు సచివాలయం కట్టేదానికి. 600 కోట్ల రూపాయలతో కేసీఆర్ కట్టాడు సచివాలయం తెలంగాణలో. నువ్వు 1,00,000 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నావు చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతున్నా. ఈ మధ్యలో కొత్తగా విపరీతంగా వాడుతున్న పదం బుల్లెట్ ట్రైన్స్. విన్నారు కదా, అమరావతి నుంచి బుల్లెట్ ట్రైన్స్ పరుగులు తీస్తాయి. వాడు ఎవడో ఒకడు వచ్చాడు మన సెంట్రల్ మినిస్టర్ ఆంధ్ర యూనివర్సిటీకి. బుర్ర ఉందో లేదో 70 నిమిషాల్లో అమరావతి నుంచి. అసలు అమరావతి ఎక్కడుందో చెప్పరా ఫస్ట్. బుల్లెట్ ట్రైన్ వాడు ఏముందని? బస్ స్టాండ్ ఉందా? మీరు గుంటూరు బస్ స్టాండ్లోకి వెళ్ళి, విజయవాడ బస్ స్టాండ్లోకి వెళ్ళి అమరావతి అనే బోర్డు చూసి బస్సు ఎక్కి టికెట్ తీసుకోండి, ఎక్కడికి పోతారో. పాత అమరావతికి వెళ్తారు కదా. దానికి ఒక హిస్టరీ ఉంది, చరిత్ర ఉంది. ఆ చరిత్రను వాడుకొని, ఆ హిస్టరీ, ఆ గ్లోరీ, పాతదాన్నంతా వాడుకొని దీనికి అమరావతి అని పేరు పెట్టి అమరావతి సెర్చ్ కొడితే ఆ అమరావతిలో ఉన్న బుద్ధుడు విగ్రహం బయట కనిపిస్తుంది. మరి ఇక్కడ ఏముందని? పిఠాపురంతా తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణగా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారం రైట్. అవి ఆసక్తికరమైన వీడియోలు కొన్ని. ఇక ఒకసారి తెలంగాణ వార్తలు చూస్తే, బంగారు తునకలా మార్చుకుందాం, కలిసికట్టుగా కొడంగల్ను ఆదర్శంగా తీర్చిదిద్దుకుందాం, ఏడాదిన్నరలోపు ఇక్కడ కృష్ణా జలాలు అందిద్దాం, పారిద్దాం, ఎడ్యుకేషన్ హబ్గా రూపుదిద్దుదాం. కొడంగల్ సభలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు. నిజంగా ఇవన్నీ చేస్తే సంతోషమే, కానీ మరి అంత తేలిగ్గా అవుతాయి అనేది చూడాలి. లక్ష్యం 2 లక్షలు. భారీ జన సమీకరణకు బీజేపీ కసరత్తు. రేపు మోడీ గారు వస్తున్నారు. ఆ సందర్భంగా 2 లక్షల మంది జన సమీకరణకు ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. మోడీ సభతో రాష్ట్రంలో పెను మార్పులు జరుగుతాయని చెప్పి బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కానీ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తదితరులు చెప్తున్నారు. తెలంగాణలో బెంగాల్ జోష్ కొనసాగిస్తామని కూడా అంటున్నారు. మరి అక్కడ ఇంప్లిమెంట్ చేశారు, జాగ్రత్తగా ఉండాలని కాంగ్రెస్ వాళ్ళు చెబుతున్నారు. విశేషం ఏంటంటే, మమతా బెనర్జీ గారు 15,000 ఓట్లతో ఓడిపోతే అక్కడ తీసేసిన ఓట్ల సంఖ్య 51,000 అని చెప్పి సోషల్ మీడియాలో వస్తూ ఉంది. మరి అది కరెక్టో కాదో తెలియదు కానీ, బట్ మోడీ టార్గెట్ అయితే తెలంగాణ మీద స్టార్ట్ చేసినట్లుగానే అందరూ అనుకుంటున్నారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకో అంటూ బండి సంజయ్ మండిపడ్డారు. ఇక మరోటి దారుణం ఏంటంటే, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్యని, వినయ్ రంజన్ రే గారి భార్యని దారుణంగా పని మనిషి ముగ్గురిని తీసుకొచ్చి హత్య చేయించింది అర్ధరాత్రిగాడని చెప్పి వచ్చిన సమాచారం అందరినీ ఆందోళన కలిగిస్తోంది. నేపాలీ వాళ్ళని పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సజ్జనార్ గారు, సిటీ పోలీస్ కమిషనర్ గారు హెచ్చరిస్తున్నారు. సో ఈ మధ్యకాలంలో కొన్ని వాళ్ళ ద్వారానే ఇట్లాంటి క్రైమ్ జరిగింది కాబట్టి హైదరాబాద్లో, ప్రత్యేకించి హైదరాబాద్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితే కనపడతా ఉంది. ఇక తమిళనాడు వార్తలకు వెళ్తే, తమిళనాడు మరో ట్విస్ట్. ప్రతిష్టంభనలో విజయ్ ప్రమాణ స్వీకారం. మద్దతు ప్రకటించిన అధికారికంగా లేఖ ఇవ్వని వీసీకే అనే ఒక పార్టీ ఉన్నది. విడుదలై చిరుత ఏదో ఉంది, నాకు గబాలను గుర్తురావట్లేదు, క్షమించాలి. కచ్చి అనే పార్టీ వాళ్ళు ఇంకా లెటర్ ఇవ్వలేదట. లెటర్ ఇవ్వపోయేసరికి ఆగిపోయింది. మళ్ళీ ఈ పాపం ఈ ఒకవేళ లెటర్ ఇచ్చినా ఈ రకంగా కండిషన్లు ఇవన్నీ పెట్టి ఇవన్నీ చేస్తే ఎప్పటికవుతుందో ఏంటో మాట్లాడదాం. ఆది నుంచి గవర్నర్ పాత్ర వివాదాస్పదమే అంటూ ఈనాడు వాళ్ళు ఒక ఆసక్తికరమైన ఏ గవర్నర్తో ఎట్లా జరిగిందనేది ఒక లిస్ట్ ఇచ్చారు. స్టాలిన్ వ్యూహాత్మక ఎత్తుగడ. ప్రభుత్వంలోకి మిత్రపక్షాలను పంపేలా ప్రణాళిక. వాటితో కాంగ్రెస్, వామపక్షాల అగ్రనేతల చర్చలు. మూడో పక్షంగా ఏఐడిఎంకే పాత్ర మరింత పరిమితం. మా బోటి వాళ్ళని ఊహించాము, ఇదేదో స్టాలిన్కి చెప్పే కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇతరత్ర కానీ వెళ్ళారా అని. ఇప్పుడు అదే వార్త
వచ్చింది కొన్ని పత్రికల్లో. తమిళనాడు అదే అనిశ్చితి, మద్దతు ఇచ్చినట్లే ఇచ్చి తప్పుకున్న ఐయుఎంఎల్. వీళ్ళు ఇవ్వకపోయినా ప్రమాదం లేదు, ఒక వీసీకే వాళ్ళు ఇస్తే సరిపోతుంది. సో అసలు నిజంగా ఈ పరిస్థితిలో విజయ్కి బాధ్యత అప్పచెప్పిన ఓ పక్క స్టాలిన్, ఇంకో పక్క వీళ్ళు పెట్టే కండిషన్లు, ఇంకో పక్క ఏడీఎంకే, మరో పక్క బీజేపీ, గవర్నర్, ఇన్ని వ్యతిరేకతల మధ్య విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారా? చేసినా దీన్ని ముందుకు తీసుకెళ్ళనిస్తారా? అడ్డం పడతారా? తమిళనాడు రాజకీయాలు సీరియల్ లాగా మారాయా? రాంభూపాల్ గారు మీరేమంటారు? సార్ ఒకటి సార్, ఇప్పుడు ప్రజలు అత్యధిక మంది ఆయనకు మద్దతు ఇచ్చినారు. 107 స్థానాల్లో బీసీకే పార్టీ గెలిచింది. సహజంగానే ఆ పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని చెప్పి పిలవాల్సిన బాధ్యత గవర్నర్ది. కానీ గవర్నర్ ఆలస్యం చేయడం వల్ల ఇప్పటికే 3 సార్లు అపాయింట్మెంట్ కోరారు, 3 సార్లు కలిశాడు గవర్నర్ గారు. కలిసిన ప్రతిసారి ఈ ఏదో మెలిక జరుగుతుంది. ఈ ట్విస్ట్ల వల్లనే మొత్తం తమిళనాడులో అనేక పరిణామాలు ఈ 3-4 రోజుల్లోనే సుమారు 33 సార్లు మలుపులు తిరిగినట్టుగా ఇప్పుడు కొద్దిమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంటే దీని అర్థం గవర్నర్ కేంద్రంగా ఈ రోజు జరుగుతున్నటువంటి రాజకీయం ఇది. ముఖ్యంగా ఒక్క స్థానంలో గెలిచినటువంటి బీజేపీ తెరచాటున ఉండి ఏఐఎంకే అడ్డం పెట్టుకొని తద్వారా అక్కడ తమ ప్రభుత్వాన్ని పరోక్షంగా అయినా సరే తమ ఆధీనంలో ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తుంది అనేది స్పష్టమవుతుంది. దానికి గవర్నర్ ఉపయోగపడుతున్నాడు. రెండవది, విజయ్ ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఆటంకాలని క్రమంగా అధిగమిస్తూ వస్తున్నాడు. ముఖ్యంగా నిన్న లెఫ్ట్ పార్టీస్ 2 కూడా మద్దతు ఇవ్వడంతో 4 సీట్లు అదనంగా కలిశాయి. దాంతో పాటు వీసీకే కూడా మద్దతు ఇస్తానని నిన్న సాయంకాలం వరకు సానుకూలంగా ప్రకటించింది. నైట్ లోపు ఏం పరిణామాలు జరిగినాయో, ఆయన స్టాలిన్ తో ఏకంగా ఒకటే పోయి కలిసినట్టుగా, ప్రైవేట్ గా వేరే వాహనాల్లో పోయి కలిసినట్టుగా, ఆ స్టాలిన్ తో జరిగిన చర్చల తర్వాత రేపు ఉదయాన్నే తన నిర్ణయం ప్రకటిస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ డిఎంకే కూటమిలో భాగంగానే వామపక్షాలు గాని బీసీకే గాని డిఎంకే కూటమిలో భాగంగానే అలయన్స్ లో గెలవడం జరిగింది. సహజంగా ఆ కూటమిలో కలిసి ఉన్నాం గనక ఆ పార్టీ స్టాలిన్ తో మాట్లాడే మా నిర్ణయాలను ప్రకటించడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఒకవైపు ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన వెంటనే చాలా ఆత్రంగా తొందరపడిపోయి డిఎంకేను వదిలేసి ఏకంగా పోయి బీసీకేతో కలవడం అనేది సహజంగానే అనేక రకాల చర్చలు దారితీసింది. ఇదే పని 3 పార్టీలు కలిసి డిఎంకే కూటమితో చర్చించి, డిఎంకే పార్టీతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటే సందిగ్ధత పోయిండేది ఇటువైపు నుంచి. ఒకవైపు గవర్నర్, రెండో వైపు ఏడీఎంకే తెరచాటం నడుపుతున్న రాజకీయాలు, ఈ 2 కలిసి ఈ రోజు అక్కడ ప్రజాభిప్రాయాన్ని సానుకూలంగా రావాల్సిన దాన్ని అనవసరంగా మలుపులు తిప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం బీసీకే తన నిర్ణయాన్ని మొన్ననే ప్రకటించింది. యాక్చువల్ గా వామపక్షాల కంటే ముందే బీసీకే సానుకూలంగా ఉంది విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి. కానీ ఇప్పుడు డిమాండ్స్ కొత్త రూపంలో పెడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒక డిప్యూటీ సీఎం పోస్ట్ కావాలని, అదేవిధంగా 2 ఉన్నారు వారు ఎమ్మెల్యేలు, 2లో 2 మంత్రి పదవులు ఉండాలని, అందులో ఒకటి డిప్యూటీ సీఎం పోస్ట్ కావాలని ఇట్లాంటి డిమాండ్స్ పెడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇట్లాంటి డిమాండ్స్ వల్ల ప్రజల విశ్వాసాన్ని పొందలేదు. ఎందుకంటే బీసీకే కూడా ప్రత్యేకంగా దళితుల్లో పట్టుకున్న పార్టీ, అక్కడ ద్రవిడ పార్టీలతో పాటుగా గత అనేక సంవత్సరాలుగా కలిసి పనిచేస్తుంది. ముఖ్యంగా వామపక్షాలతో సానుకూలంగా ఉంది. ఆ పార్టీ కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకొని ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఈ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సహకరిస్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అయితే ఈ టైంలో ఏడీఎంకే నడిపిన నాటకానికి డిఎంకే పరోక్షంగా సహాయపడటం చాలా ఆందోళనకరం. ఎందుకంటే డిఎంకే స్టాలిన్ ఒక స్టేట్స్మెన్ గా చాలా హుందాగా ప్రకటించినాడు. ఎన్నికలు అయిపోయిన వెంటనే ఆయన పర్యటన చేయడం కానీ, ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మేము అడ్డంకిగా ఉండం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, మెజారిటీ పార్టీని గవర్నర్ పిలవాలి అని చెప్పి చెప్పడం ద్వారా ఆంధ్ర ప్రజల్లో కూడా చాలా సానుకూలత ఆయన పట్ల వచ్చింది. కానీ సడన్ గా నిన్న సాయంకాలం నుంచి ఆయన వైఖరిలో మార్పు వచ్చింది. ముఖ్యంగా ఏడీఎంకేతో మంతనాలు నడుపుతున్నట్టుగా, ఏడీఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తే డిఎంకే పరోక్షంగా ఆ ప్రభుత్వాన్ని బయట నుంచి మద్దతు ఇవ్వాలని చెప్పేసి చర్చించినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. మా పార్టీది కూడా అట్లాంటి అభిప్రాయాలు ఆయన చర్చించినట్టుగా మా పార్టీ అఖిల భారత కార్యదర్శి కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి చూస్తే డిఎంకే ఇన్నాళ్ళు ఏ బీజేపీ కూటమికి అయితే వ్యతిరేకంగా ఫైట్ చేస్తూ వచ్చిందో, చివరి మినిట్ లో ఆ రకంగా మెత్తపడడం అనేది మాత్రం అక్కడ ద్రవిడ ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుంది. ఇప్పటికైనా బీసీకే బహిరంగంగా మద్దతు ఇస్తుందని, అదేవిధంగా డిఎంకే కూడా తన వైఖరిని పునరాలోచించి ప్రభుత్వ ఏర్పాటుకు సానుకూలంగా తాను మొదట తీసుకున్న వైఖరికే నిలబడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది రాంభూపాల్ గారు, ఒకవేళ డిఎంకే అన్నాడీఎంకే కలిసినా, అన్నాడీఎంకే కూటమి ఇవన్నీ రెండుటికి కాంగ్రెస్ వామపక్షాలు ఇవన్నీ మద్దతు ఇవ్వకుండా గవర్నమెంట్ ఫామ్ చేయడం కష్టమే అవుతుందేమో కదా? నెంబర్ అయితే మళ్ళీ అదే ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే అక్కడ 118 రాదు, వాళ్ళిద్దరు కలిసినా 118 ఐయుఎంఎల్ కు ఉండేది ఒకటి,
మళ్ళా తిరిగి బీసీకే వామపక్షాలు అంటే మద్దతు. అదే టైంలో పిఎంకేను బీజేపీ కూడా కలిపినా కూడా 115 దగ్గర ఆగిపోతాయి అనుకుంటా బహుశా 115, 116 దగ్గర ఉండేది ఒకటి సార్, ఐయుఎంఎల్ ఉండేది ఒకటి. ఆ రెండు పోతే వీళ్ళిద్దరికి కలిసిన 115, కాబట్టి ఆ రెండు కలిపితే 117 లోపు ఆగిపోతాయి. కాబట్టి అప్పుడు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యం. ఒక విషయం ఇక్కడ ఆలోచించాల్సింది, ప్రభుత్వం మెజారిటీ పార్టీకి ఆయన సానుకూలంగా ప్రజలు ఇచ్చినారు, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలి. గతంలో కూడా ఉంది, అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవడానికి సమయం ఇవ్వచ్చు గవర్నర్, కానీ ప్రమాణ స్వీకారానికి అవకాశం లేకుండా 3 సార్లు రిజెక్ట్ చేయడం అనేది అది కరెక్ట్ కదా. ఆయన బీజేపీ పార్టీ నాయకుడు గోవాలో, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ లో ముఖ్యమైనటువంటి కార్యకర్త, కాబట్టి సహజంగానే పైన బీజేపీ ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేకుండా ఇట్లాంటి వైఖరి తీసుకుంటాడు, ఒక గవర్నర్ ఏకపక్షంగా తన సొంతంగా ఈ నిర్ణయం తీసుకుంటాడని వారు అనుకోలేదు. ఖచ్చితంగా దీని వెనక బీజేపీ పాత్ర ఉంది. బీజేపీ తెరచాటున తమిళ రాజకీయాల్లో చొరబడడానికి ఈ రెండు పార్టీలు, ద్రవిడ పార్టీలు ఉపయోగించుకుంటుంది అనేది స్పష్టమవుతుంది. దీని నుంచి బయటపడాలని చెప్పేసి ఈ రోజు ఇక్కడున్న ప్రజల ఆకాంక్ష కానీ మనలాంటి లౌకికవాదులను కూడా కోరుకోవాల్సినటువంటి పరిస్థితి. మంచి విశ్లేషణ చక్కగా చేశారు రాంభూపాల్ గారు. ఇక విష్ణు గారు మీరేమంటారు? ఇన్ని అవాంతరాల మధ్య, అడ్డుగోడల మధ్య విజయ్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి విజయం సాధించిన గవర్నమెంట్ని ముందుకు తీసుకెళ్లడంలో ఒకవేళ గవర్నమెంట్ వస్తుందా రాదా అనేది ఇంకా సస్పెన్స్గానే ఉంది. ఒకవేళ వచ్చినా రాకపోతే ఎటు అపోజిషన్లోనే ఉండాలి. నేను మాబోటి వాళ్ళం అయితే రిజైన్ చేస్తారంటే రిజైన్ చేస్తే అసలు శాంతం కొమ్మును గుద్దాయి బాబా, అందరూ చేయకపోతే మళ్ళీ తిరుగుబాటు చేస్తే నష్టపోతారనేది మరి వాళ్ళ ఫైనల్గా ఏం చేస్తారో తెలియదు, కానీ రాజీనామా వ్యూహంలోకి వెళ్తే దెబ్బతింటారేమో అని నాకు అనిపిస్తుంది. అది వేరే విషయం. ఇన్ని అవాంతరాల మధ్య విజయ్ ఒకవేళ ముఖ్యమంత్రి అయినా పని చేయనిస్తారా విష్ణు గారు? సార్ ఇప్పుడు హలో మాట్లాడండి, వినపడతాను, మాట్లాడండి. హలో వినపడుతుందండి? వినపడతాను సార్. ఇప్పుడు తమిళనాడులో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొన్నది సార్. ప్రజలు ఒక స్పష్టమైనటువంటి తీర్పు ఒక రకంగా రాలేదేమో అని చెప్పని అనుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల దృష్ట్యా 3 టీవీకేకి మెజార్టీ దాదాపుగా ఇచ్చినప్పటికీ కొంత మెజార్టీకి దూరంగా అయిపోయింది అనమాట. కానీ అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పార్టీలు 2-3 సభ్యులు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా బయట నుంచి కొంతమంది మద్దతు ఇస్తామని చెప్పని, లేకపోతే మేము ప్రభుత్వం ఏర్పాటుకు సహకరిస్తామని చెప్పని, ఇలాంటి సందర్భంలో గవర్నర్ల పాత్ర ఏంటనేది మనకి క్లియర్గా తెలిసిపోతుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఈ గత శతాబ్ద కాలంగా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలుగా గవర్నర్లు కానీ, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ ఇవన్నీ కూడా అదే సార్, అదే అన్నీ కూడా ఈ చెప్పు చేతుల్లో పెట్టుకుని ఏ రకంగా ఏ రాష్ట్రంలో ఏ రకంగా గవర్నర్ల ద్వారా వారి పాత్ర ఏ రకంగా వ్యవహరిస్తుందని చెప్పని క్లియర్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా, ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. నేను ఎక్కడో కనపడతామంటే ఈ గవర్నర్ వ్యవస్థ మీదే వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఈ రకంగా చేయటం అన్యాయం, ఇంత పెద్ద మెజార్టీ వచ్చినటువంటి సందర్భంలో కొంత అవకాశం కల్పించాల్సినటువంటి బాధ్యత ఉన్నది అని చెప్పని. ఏమైనప్పటికీ కూడా కొంతమంది బయట నుంచి కాంగ్రెస్, ఇతర వామపక్షాలు, అలాగే లోకల్గా ఉన్నటువంటి కొన్ని పార్టీలు, ఐ థింక్ వీసీకే కానీ ఐయుఎంఎల్ కానీ వాళ్ళు కూడా, నేను అనుకోవటం ఇవాళ రేపట్లో వాళ్ళు కూడా కొంత మాట్లాడుకుని వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటో, వాళ్ళకు ఉన్నటువంటి కోరికలు ఏంటో ఇవన్నీ కూడా వాళ్ళు కూడా ముందుకు వచ్చేటటువంటి పరిస్థితే ఉంటుంది. ఎందుకంటే కాన్వర్ట్ పొజిషన్ అవతల ఉన్నటువంటి 2 పార్టీలతో ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినటువంటి సందర్భంలో మళ్ళీ వాళ్ళతో కలుస్తారని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక రకంగా అక్కడ డిఎంకేతో ఉన్నప్పటికీ కూడా ఒక అడుగు ముందుకు వేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని చక్కదిద్దడం కోసం ముందుగా రావటం అనేది కూడా ఒక మంచి పరిణామమే. దాంతోపాటు సిపిఐ సిపిఎం కూడా బయట నుంచి మద్దతు ఇస్తాయని చెప్పారు. ఇవాళ రేపట్లో కొంత ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఓ పక్కన అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి డిఎంకే కానీ ఏఐడిఎంకే కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి సహకారం ఉండదు, గవర్నర్ నుంచి సహకారం ఉండదు. ఇట్లాగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలని మళ్ళీ చేల్చాలని చెప్పిన ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఒక అభిమన్యుడి పాత్ర అయితే అతను పోషిస్తున్నాడు తమిళనాడులో. ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంటుంది ఇవాళ రేపట్లో. నాకు వాళ్ళు కూడా మేము లెటర్ ఇస్తామన్నారు కానీ ఆగారు, కొన్ని కోరికలు ఉన్నాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి, వాళ్ళకు కూడా పొజిషన్స్ కావాలని చెప్పి ఏదో మాట్లాడుతూ ఉన్నట్టు. విష్ణు గారు, గవర్నర్ గారి పాత్ర ఒకవేళ ఇదే విధానం ఏ గవర్నమెంట్ ఫామ్ చేయాలన్నా కూడా అందరూ ఇట్లా లెటర్లు ఇవ్వాలనే విధానం తీసుకురండి కేంద్ర ప్రభుత్వం వారు.
అయ్యే ఇక్కడేమో ఇట్లా చెప్తారు, మహారాష్ట్రలోనేమో తెల్లారుదామున ప్రమాణ స్వీకారం చేయిస్తారు, కర్ణాటకలో యడ్యూరప్పతో చేయిస్తారు. ఇవన్నీ చూసేసరికి బీజేపీ మీద వ్యతిరేకత వస్తుంది కదా జనంలో. ఏమిటి ఇంత డబుల్ స్టాండర్డ్సే కాకుండా ఇన్ని రకాల స్టాండర్డ్స్ అనే అభిప్రాయం కలుగుతుంది కదా. పెడదలుచుకుంటే ఇదే అందరికీ వర్తింపజేయండి, లేదు సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఇవ్వండి, అది చేస్తే బాగుంటుంది కదా. అంటే అంటే అలా కాదు కదా, అల్టిమేట్ గా భారతీయ జనతా పార్టీకి వాళ్ళు అనుకున్నటువంటి దానికి మేలు చేకూర్చే పాలసీ గోవాలో ఒక రకమైనటువంటి తీరు, కర్ణాటకలో ఒక రకమైనటువంటి తీరు, మహారాష్ట్రలో ఒక రకమైనటువంటి తీరు, అలాగే ఇప్పుడు చెన్నైలో ఒక రకమైనటువంటి వ్యవస్థ. అంటే ఒక సిద్ధాంతం లేదు, ఒక పాలసీ లేదు, ఒక విధానం లేదు. ఏదైనా సరే అప్పర్ హ్యాండ్ భారతీయ జనతా పార్టీ అనుకున్నటువంటి మాట నెగ్గాలి అనే ఉద్దేశంలో ఈ రకంగా జరుగుతుంది. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. క్లియర్ గా అర్థమైపోయింది. ఏకపక్షంగా ఎట్లా ఒక ప్రజా అభిమానం కలిగినటువంటి లీడరు ప్రజల తీర్పుకి శిరసావహించి కేంద్ర ప్రభుత్వం కానీ గవర్నర్ల వ్యవస్థ కానీ సహాయ సహకారాలు అందించడంలో ఏ రకంగా వెనకడుగు వేస్తున్నాయో, ఏ రకంగా రకరకాలైనటువంటి పాలసీలు తీసుకున్నారనేది క్లియర్ గా అర్థమవుతుంది. కాబట్టి చూద్దాం, ఇవాళ రేపట్లో నేను అనుకోవటం టీవీకి ఆయన ఫామ్ చేసే పరిస్థితే కనపడతా ఉంది. ఒక మిత్రుడు ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య చేశారు. 107 సీట్లు ఉన్న విజయ్ ఏమో 11 సీట్ల కోసం కింద మీద పడుతున్నారు, ఇలా ఒక సీటే ఉన్న బీజేపీ ఏమో మొత్తం 117 సీట్ల కోసం రాజకీయం చేస్తానని చెప్పి జోకేశారు. రైట్. సూరిబాబు కొత్తపేట నుంచి. సూరిబాబు ఒకటే సీటు జాతీయ పార్టీకి, అదే అది కూడా కోపం ఉండదేమో, మేము ఇంతమంది ప్రధాని హోంమంత్రి ఇంతమంది తిరిగితే ఒక సీట్ ఇస్తారని. రైట్. సూరిబాబు గారు కొత్తపేట నుంచి. సూరిబాబు గారు నమస్కారం. మాట్లాడు. భారతదేశ చరిత్రలోనే తొలిసారి అతిపెద్ద పార్టీగా ఏర్పడినటువంటి టీవీకేని ఆహ్వానించుకోవడం చాలా అవమానకరం సార్. అవును, అది ఆ విషయం మరి గవర్నర్ గారు మోడీ గారు వీళ్ళంతా గుర్తిస్తే బాగుంటుంది. రైట్. పేరయ్య గారు టంగుటూరు నుంచి. నమస్కారం. నమస్తే అందరికీ. సార్, ఇక్కడ స్టాలిన్ గారు ఒక బ్లంటెడ్ గా మోడీ గారిని వ్యతిరేకించే ఒకటి మంచి ఫోకస్ అయింది ఇండియాలోని. అవును. బట్ స్థానికంగా ఆయనకు చాలా మైనస్లు ఉన్నాయి సార్. అక్కడ 50,000 మంది పారిశుద్ధ్య కార్మికులు 6 నెలల నుంచి మమ్మల్ని రెగ్యులర్ చేయండి అని చెప్తే కనీసం వాళ్ళని పట్టించుకోకుండా కొంతవరకు అది దాన్ని తొక్కి పట్టడం అది చాలా దెబ్బతీసింది అక్కడ లోకల్ గా. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే టిట్కో ఇల్లు సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసిన టిట్కో ఇళ్ళ మీద శేఖర్ బాబు వీళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు. అంటే శేఖర్ బాబు తెలుగు, ఆయన్ని ఇన్ఛార్జ్ గా పెట్టేసి దేవాదాయ శాఖ మంత్రి ఒక్కొక్క ఇంటికి 3 లక్షలు వసూలు చేశారు సార్ అక్కడ. ఇవన్నీ కూడా జనాలలో. ఇంకోటి ఏంటంటే ఈ ద్రవిడ పాలసీ ఇప్పుడు వచ్చే జనరేషన్ కి ఎక్కలేస్తారు యూత్ కి. ఇవన్నీ కలగలుపుకొని విజయ్కి మాత్రం మంచి మెజారిటీ ఇచ్చింది వాస్తవమే. బట్ ఇంకొక 10 ఇచ్చిగానంటే ఈ గోలంతా లేకుండా పోయిండేది. ఇప్పుడు సార్, ఇప్పుడు ఈసీకి కూడా ఆయన ఏంటంటే ఒక ఎస్సీ కాన్సెప్ట్ మీద ఉంటారు కాబట్టి తిరుమలలోను ఆయన మనం తప్పు పట్టలేము. లేదు, నిన్న అనౌన్స్ చేసి మళ్ళీ రాత్రికి ఇంకా మళ్ళీ రేపు చెబుతానే అంటాం, కొంచెం డౌట్ వస్తుంది కదా జనరల్ గా. ఇప్పుడు మా రాంభూపాలలో చెప్పినట్టుగా మేము ఈ వామపక్షాలు మాకు ఏనాడు మాకు అధికార దాహం లేదు. ఈ 5 గెలిచారో లేదు. ఈ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం వెంటనే పోయి అంటే ఇవన్నీ స్టాలిన్ గారితో మాట్లాడుకుని వెళ్ళినట్లుగా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి కదా. అక్కడ ఉన్న పరిస్థితుల రీత్యా యాంటీ బీజేపీ స్టాండ్స్ కోసం ఇట్లా వెళ్ళాము అని వాళ్ళు చెప్తున్నారు. సరే కానివ్వండి. అది మరి ఇప్పుడు వాళ్ళు రాకపోతే విజయ్కి అసలు అవకాశమే ఉండదు కదా. అప్పుడు ఆ రకంగా చూసిన విజయ్ రావాలంటే వీళ్ళు 11 మంది రావాలి. సరే, అది మంచిగా చెడ్డ, మరి దేనికోసం వెళ్ళారు, దానివల్ల ఏమైనా విజయ్కి నష్టం జరిగిందా, ఇవన్నీ ఇక చరిత్ర చెబుతుంది, భవిష్యత్తు చెబుతుంది. రైట్. ఇక మరో అంశంలోకి వెళ్దాం. మంత్రుల పనితీరులు. ప్రజాశక్తి ఒక ఆసక్తికరమైన వార్త ఇచ్చింది. మంత్రుల పనితీరు నివేదికలు ఇక రహస్యం. స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకత ఉండకూడదు. బాగా పనిచేసిన వారికి విభిన్న పోస్టింగులు. కలెక్టర్ల సదస్సులో సీఎం. పెట్టుబడిదారుల నమ్మకానికి మీదే బాధ్యత అని కలెక్టర్ల గారికి అప్పచెప్పారట. భూ సమస్యలను పరిష్కరించండి అన్నట్ట. శాంతి భద్రతలు బాగుండాలంటే ముందు అంబటి రాంబాబు, అట్లాగే జోగి రమేష్ వీళ్ళ మీద దాడులు చేయకుండా ఉండాలి కదా తెలుగుదేశం వాళ్ళు. దాడులు చేస్తే మరి ఏమవుతుంది? అట్లాగే 38 పట్టణ ప్రాంతాల్లో 2 రోజులకోసారి నీటి సరఫరా అంట. ఇది చాలా ప్రమాదకరమైంది. అసలే ఎల్నిలో వస్తుంది, జూన్ జూలై దాకా వర్షాలు సరిగా పడతాయో పడవో ఈ ఏడాది అనేటువంటి పరిస్థితిలో ఆల్రెడీ 38 పట్టణ ప్రాంతాల్లో 2 రోజులకోసారి నీటి సరఫరా అంటే ఇది ఆందోళన కలిగించే అంశం. అలాగే దీని మీద
రాంభూపాల్ గారు, ఈ మంత్రుల పనితీరు నిన్న పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ పడిందా? అటవీ శాఖ లాస్ట్లో ఉందని చెప్పి వచ్చిన రిపోర్ట్ కానీ ఇదంతా కూడా, దాంతో ఈయన వైఖరి మార్చుకుని ఇక్కడి నుంచి మేము బయట పెట్టడం, ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని చెప్పడం ఏమనిపిస్తుంది మీకు? ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్ ఏమన్నా ప్రయోజనకరంగా ఉన్నట్లా లేనట్లా? ప్రతి 3 నెలలకి ఇదే కార్యక్రమం నడపడం వల్ల ఏం కలిసి వస్తుంది? రాంభూపాల్ గారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కలెక్టర్ల కాన్ఫరెన్స్, అదేవిధంగా ఐపీఎస్ ఎస్పీల కాన్ఫరెన్స్ నడపడం, ప్రభుత్వం ఏదో డైరెక్షన్ కూడా, అది సహజంగానే అడ్మినిస్ట్రేషన్ లో జరిగే పద్ధతి జరపడం కూడా తప్పేం కాదు. కానీ ఇక్కడ జరుగుతున్న 3 విషయాలు సార్. ఒకటి, ఈ సమావేశంలో ప్రత్యేకంగా నిర్ణయం తీసుకుంది, మంత్రుల ఏదైతే పర్ఫార్మెన్స్ ఉందో దాన్ని రహస్యంగా ఇప్పటి నుంచి బయట పెట్టను, నా దగ్గరే ఉంటుంది. ఈ ప్రభుత్వం చెప్తున్నది ఏమిటి? ఒకవైపు మేము పారదర్శకమైన ప్రభుత్వం, ప్రతిదీ మేము ఓపెన్ గా ఉంటాం, ప్రజలందరూ తెలుసుకోవాలి, తద్వారా మనల్ని మనం సరిదిద్దుకోవాలి, ప్రజల విశ్వాసాన్ని పొందాలి అని ఒకవైపు చెప్తారు. రెండో వైపు మంత్రులది మాత్రం రహస్యం, కింద ఉండేటువంటి కలెక్టర్లు ఎస్పీల పర్ఫార్మెన్స్ మాత్రం బహిరంగం. అంటే అధికారులను దోషులుగా పెట్టి అధికారులను నడిపేటువంటి ప్రభుత్వం మాత్రం తన తప్పుల్ని వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే చర్య అనేది స్పష్టం. రెండోది, మీరు అన్నట్టుగా ఎందుకని ఈ రోజు పారదర్శకత లేకుండా మంత్రుల యొక్క వాళ్ళ సామర్థ్యాన్ని ఎందుకు కప్పిపుచ్చుతున్నారు అంటే, ఎక్కడో సామర్థ్యంలో బలహీనతలు ఉన్నాయి, ఎవరు ముఖ్యమైన నాయకుల్లోనే ఉన్నాయి. ముఖ్యంగా గత సమావేశంలో అటవీ శాఖ కానీ, ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ కానీ తన ర్యాంకింగ్ లో చివరిలో ఉన్నాయి. సహజంగా ఈ 2 శాఖలు చూస్తున్నది పవన్ కళ్యాణ్ గారు. అంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి కావాలనే ఇవన్నీ బయట ప్రచారం జరుగుతున్నాయి అనే ప్రచారం అవుతుంది. రెండోది, ఆ అభిప్రాయం జనసేనలో కలిగే అవకాశం ఉంది. రెండోది, ప్రభుత్వం కూడా కొంతమంది మంత్రులని రాబోయే రోజుల్లో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ రోజు ప్రచారం చేయడం ద్వారా ఆ మంత్రుల్ని క్రమంగా ఆధీనంలో పెట్టుకోవడం, లేదా అవసరమైతే మార్పులు చేయడానికి సిద్ధపడటం, ఈ చర్యలు జరుగుతున్నాయనేటువంటి భావం కలుగుతుంది. నిజంగానే ప్రభుత్వం ఓపెన్ గా అందరి యొక్క సామర్థ్యాన్ని ప్రదర్శిస్తే అభ్యంతరం లేదు. కానీ కొద్ది రోజులు ప్రకటించి 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మాత్రం దాన్ని రహస్యంగా కాపాడుకోవడంలో అర్థం ఉంటుంది. రెండవది, వాళ్ళు చెప్పింది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పరువు పోయిందనేటువంటి వాదన రావటం, దాంతో పవన్ కళ్యాణ్కి కాస్త కోపం ఏమైనా వచ్చిందేమో. ఇప్పటికే వర్మ గారి గొడవ చూశారు కదా, అప్పుడేమో నవ్వుతా మీరు నాకు ఆయన చాలా నవ్వుతా కనిపించాడు, మీరే నన్ను గెలిపించాలన్నప్పుడు. ఈ నిన్నేమో పాపం కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని రోధిస్తూ మాట్లాడలేని పరిస్థితులు వెళ్ళిపోయాడు. సో ఇవన్నీ జరుగుతున్న పరిస్థితుల్లో ఈ పనిలో పనిగా మళ్ళీ ఇది ఒక కొత్త సమస్య అయిపోయింది కదా. పవన్ కళ్యాణ్ ఎప్పుడు పనితీరు బాగోలేదనే వార్తలు వస్తున్నాయి కదా. సో ఇప్పుడు అవన్నీ బయటపడి ఇంకా ప్రభుత్వానికి నష్టం అనే ఉద్దేశంతో ఏమైనా చేస్తున్నారంటారా? చెప్పలేదు సార్, ఎందుకంటే ఏదో లేకుండా ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం ప్రకటించుంటాడు అని చెప్పేసి అనుకోవాలి. ఖచ్చితంగా దీని వెనక మంత్రుల యొక్క సామర్థ్యం బయటపడిపోతే తద్వారా ప్రభుత్వాలు కూడా, ముఖ్యంగా కూటమిలో ఉండేటువంటి భాగస్వామ్య పార్టీల యొక్క వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నారనే ప్రచారం వస్తుంది, దాని జవాబు చెప్పుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఉండిండొచ్చు. రెండోది, ఇప్పుడు మీరు అన్నట్టుగా పెట్టుబడుల్ని ఆకర్షించే పని కలెక్టర్లదే అని చెప్పడం మాత్రం చాలా ఆశ్చర్యం. ఎందుకంటే ఈ ప్రభుత్వ అధికారంలో వచ్చిన పెట్టుబడులను ఆకర్షించడానికే ఎక్కడెక్కడో సదస్సులు నడిపినారు, విదేశాల పర్యటనలు చేసినారు. ఒక దేశానికి కాదు, తండ్రి కొడుకులు కలిసి చాలా దేశాల్లో పర్యటించినారు, వివిధ మంత్రులు కూడా పర్యటనలు జరుపుతున్నారు. రోజు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని ప్రకటనలు ఇస్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం బాధ్యత కలెక్టర్లు దేపుతున్నారు. అంటే కలెక్టర్లు ఏం చేయాలి? విదేశాలకు పోయి పెట్టుబడులు ఆకర్షించలేరు, ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోలేరు. వాళ్ళు చేయగలిగేది ఏంటి? ప్రభుత్వం ఎవరికైతే భూములు ఇవ్వమంటే ఆ భూముల్ని బలవంతంగా సేకరించి, అవసరమైతే ఆ భూముల్ని సేకరించడానికి కావాల్సిన ఫోర్సును ఉపయోగించి భూములు ఇస్తారు. భూములు ఇచ్చేంత వరకు వాళ్ళు చేయగలరు. కానీ భూముల్లో పెట్టుబడులు పెట్టాల్సిన బాధ్యత ప్రైవేట్ పెట్టుబడులు. ఆ పెట్టుబడులు రావాలంటే ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండాలి, తద్వారా ప్రజల కొనుగోలు కూడా పెరగాలి. కానీ శాంతి భద్రతలో ఒక పక్క విఘాతం కలుగుతూ రెండో పక్క ప్రజల కొనుగోలు పెంచకుండా ఏ పెట్టుబడులు మాత్రం వస్తాయి? కలెక్టర్లు ఎన్ని ఏర్పాట్లు చేస్తే మాత్రం రోడ్లు వేసినా, విద్యుత్ సౌకర్యం కల్పించినా, వాటర్ ఫెసిలిటీ కల్పించినా, లేదా అక్కడ కావలసిన భూములు విస్తారంగా సేకరించిన పెట్టుబడులు రావాలంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల కొనుగోలు, భారతదేశంలో ప్రజల కొనుగోలు పెరగకుండా సాధ్యం కాదు. దానితో పాటుగా శాంతి భద్రతల్ని కాపాడడం కూడా ముఖ్యమైనది. కానీ ఈరోజు చూస్తున్నాం, ఎక్కడ ఏ గొంతు పెగలించి మాట్లాడినా అప్పలరాజుతో సహా ఎవరిని మాట్లాడితే రైతులు తీసుకుని పీడీ యాక్ట్ కింద పెడుతుంటే ఏ గొంతులు మాట్లాడతాయి? ఏ రకంగా ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది? కాబట్టి సహజంగానే అభివృద్ధికి బాధ్యత ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వాన్ని బాధ్యత. అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఏపీలో దిక్కుమాలిన మంత్రులు, ఎమ్మెల్యేలని సొంత పార్టీపై టీడీపీ సీనియర్ నేత ఎన్బి సుధాకర్ రెడ్డి అన్న ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారట. ప్రజాప్రతినిధులు అవినీతి పరులైతే మేమేం చేయాలి, మేమేం కావాలని కూడా ఆయన ప్రశ్నించారు.
మరోవైపు ఏమో జనసేన మాజీ నేత అమరావతిలో పర్యావరణ విధ్వంసని బొలిశెట్టి సత్యనారాయణ గారు 84% సాగు పర్యావరణ భూముల్ని ఈ రకంగా దుర్వినియోగం చేస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు పాలన అట్టర్ ఫ్లాప్ అని చెప్పి టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు బాలకృష్ణ యాదవ్ గారంట. ఆయన అట్టర్ ఫ్లాప్ అని ఆయన చెబుతున్నాడు, బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పి. ఇంకోవైపు టీడీపీ ఎమ్మెల్యే తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాసరావు గారు టీడీపీ నాయకులు చెప్పిన వారికే గోని సంచులు ఇస్తారా అంటూ మండిపడ్డారు. చివరికి గోని సంచుల కోసం కూడా రైతులు రోడ్డు మీదకి రావాల్సి వస్తూ ఉంది. సో ఇవన్నీ చూసినప్పుడు మరో ఇంకోవైపు ఏమంటే చంద్రబాబు ఒంటిమిట్ట పరిని టీటీడీ నిధులు అంటే సరే ఇది వేరే వార్త అనుకోండి. టీడీపీ ఎమ్మెల్యేలోనే అసంతృప్తి ఉంటే చివరికి ఇప్పుడు మంత్రుల ర్యాంకులు సరిగా లేవని ఆయనే చెప్తా ఉంటే అసలు ఈ ప్రభుత్వానికి ఈ మీద ఈ జనంలో ఎట్లా కాన్ఫిడెన్స్ ఉంటుందంటారా? ఇప్పుడు వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుసు. గ్రౌండ్ లెవెల్లో ప్రజల్లో అసంతృప్తులు పెరుగుతున్నాయి. దాంతో పాటుగా అవినీతి అనేది మంత్రులు చేస్తున్న అవినీతి కార్యక్రమాల మీద సహజంగా అసంతృప్తి పెరుగుతుంది. దీన్ని వాళ్ళ సామర్థ్యాన్ని బయట ప్రకటిస్తే ఖచ్చితంగా ఇంకా దానికి తోడవుతుంది. కాబట్టి ఎక్కడ కప్పిపుచ్చుకోవాలో అక్కడ కప్పిపుచ్చుకోవడం, ఎవరిని భారం ఎవరి వైపు డైవర్ట్ చేయాలో వాళ్ళ వైపు డైవర్ట్ చేయడం అనేది జరుగుతుంది. కానీ మేము కోరుతున్నది ఏమంటే మీరు కేంద్రంతో అలయన్స్ లో ఉన్నారు, కీలకమైన భాగస్వామ్యం. కేంద్ర ప్రభుత్వం చెప్తే వెంటనే తమిళనాడులో పోయి ఎన్నికల ప్రచారం బర్త్డే రోజు కూడా ప్రచారం చేసినారు. మరి ఇన్ని సాహసాలు చేసిన మీరు, అన్ని త్యాగాలు చేస్తున్నారు మీరు, కేంద్రం నుంచి నిధులు ఎందుకు రాబట్టుకోవడం లేకపోయినారు? కేంద్రం నిధులు రాబట్టకుండా రాష్ట్రం ఎట్లా అభివృద్ధి? కేంద్రం కేటాయించిన నిధులు 5,000 కోట్లు వాడుకోలేకపోయామని కూడా ఆయన అంగీకరించాడు. అదొక విశేషం. ఓ పక్కన డబ్బులు లేవంటున్నారు, రోజు వారం అప్పులు చేస్తారు. మరి కేంద్రం ఇచ్చిన 5,000 కోట్ల రూపాయలు పైగా ఈ రోజు ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరి అంటే సామర్థ్యం ఏమైందండి? దీనికి ఏదో ఒక మంత్రిది కాదు కదా, ప్రభుత్వాన్ని బాధ్యత, కూటమిది బాధ్యత. అందరూ దానికి లీడర్ గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకోవాలి. డిప్యూటీ సీఎం లాస్ట్ ర్యాంక్ లో ఉండి పరువు పోయిందని బాధపడుతున్న ఆయనకి ఏం బాధ్యత అప్పచెబుతారులే కానీ. రైట్, ఓకే. విష్ణు గారు చెప్పండి, ఏమిటి సీఎం గారు పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ అయినా రహస్యంగా నిధులు రిపోర్ట్లని రహస్యంగా పెడతాం, మంత్రుల మీద వచ్చిన ర్యాంకులు ఇవన్నీ అని అంటున్నారు. ఇంకోవైపు ఏమో టీడీపీకి సంబంధించిన వాళ్ళే మా మంత్రులంతా దిక్మాలిన వాళ్ళు అని చెప్పి తిడుతున్నారంట. సో దీని మీద మీ కామెంట్ ఏంటి సార్? ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద ప్రజలు ముప్పేట దాడి చేస్తున్నారు సార్. ప్రజలు, వివిధ వర్గాలు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక వర్గాల వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం మీద చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు దానికి ఉదాహరణే ఈరోజు పత్రికలో వచ్చినటువంటి వార్తలు. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి కలెక్టర్ల సమావేశం 7 సార్లు ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 పర్యాయాలు జరిగింది. 7 పర్యాయాలు కూడా ఈ రకరకాలైనటువంటి ఎజెండాలతో, రకరకాలైనటువంటి ఇష్యూస్తో, రకరకాలైనటువంటి సమస్యల పరిష్కారం కోసం జరగాల్సినటువంటి కలెక్టర్ల సమావేశం ప్రధానంగా చర్చించాల్సినటువంటి అంశాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల సమస్య కానీ, ఆంధ్రప్రదేశ్లో రైతాంగ సమస్యలు కానీ, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు తాగునీటి సమస్య కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇతర విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ సమస్య కానీ, ఇలాగ అనేక ఇమ్మీడియట్గా ప్రభుత్వము కలెక్టర్లు చర్చించాల్సినటువంటి సమస్యలు చాలా ఉంటే అవన్నీ కూడా పక్కన పడేసి ఫైల్స్ ర్యాంకింగ్ గురించి అంతంతసేపు చర్చిస్తున్నారని అంటే అసలు ఈ ప్రభుత్వం గుడ్ గవర్నెన్సా బ్యాడ్ గవర్నెన్సా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఫైల్స్ అనేది 24 గంటల్లో క్లియర్ కావాలి అని అంటున్నారు. అది ఇంటర్నల్గా మీరు చెప్పండి, కానీ మీ పాలసీ ఏంటి, మీ విధానం ఏంటి, మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాట ఏంటి, మీరు ఎన్నికల్లో ప్రజలకు ఏం మాట ఇచ్చి గెలిచారు, దాని మీద మీరు మాట్లాడకుండా ఈ కలెక్టర్ల సమావేశం అంతా కూడా కాలక్షేపం కబుర్లాగా ఉంది. భాస్కర్ నిన్న ఐటీ సెక్రటరీ చెప్తా ఉంటే ఈ ర్యాంకింగ్ నుంచి అదేదో పెద్ద కాలక్షేపం చేస్తూ లాస్ట్లో ప్రజాప్రతినిధుల గురించి, మంత్రుల ర్యాంకింగ్ గురించి వస్తే అది వద్దులే, దాని మీద ఏదో రాజకీయం చేస్తారని. అంటే వరస్ట్ క్యాబినెట్గా ఇది మనం చెప్పచ్చు. దీంతోపాటు కలెక్టర్లు కూడా పాజిటివ్గా పబ్లిక్ సంబంధించిన ఇష్యూస్ని ఏ రకంగా పరిష్కరించాలి అని చెప్పని రోడ్లకు డబ్బులు లేవు అని చెప్తున్నారు. మన మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద రోడ్లే లేదు చెప్పినటువంటి ఈ ప్రభుత్వము ఈ రోజు కలెక్టర్లు చెప్తున్నారు రోడ్లే లేదు, రోడ్లకు డబ్బులు లేవు అని చెప్పని. అంటే అప్పుడు ఆదేశిస్తారనమాట ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని, రోడ్లకు డబ్బులు ఇవ్వండి అని చెప్పని. ఇంకొక కలెక్టర్ ఏం చెప్తారంటే అసలు ప్రజా గ్రీవెన్స్ ఎత్తేద్దాం సార్ అని చెప్తారు. అంటే ఏ రకంగా ఉంది? ప్రజలు చెప్పుకునేది కలెక్టర్లకి,
ఆ కలెక్టర్లు పబ్లిక్ గ్రీవెన్స్ ఎత్తేద్దాం సార్ ఈ సిస్టమ్ అని చెప్పని అంటున్నారు. ఇంకొక CCLAనేమో అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పట్టాలు 30 లక్షల మంది పట్టాలు ఫేస్ వైజ్గా మొదటి దశలో 15,000, రెండో దశలో 7,000, మూడో దశలో 7,000, 30,000 మందికి ఇల్లు కట్టించాలి అని చెప్పిన ఒక ప్రణాళికాబద్ధంగా హౌసింగ్ స్కీమ్ తీసుకొస్తే కొంతమంది ముందుకు రావట్లేదని వంక చెప్పి ఆ రిజిస్ట్రేషన్ అయినటువంటి పట్టాలని కూడా రద్దు చేయొచ్చు అని చెప్పి CCLA సలహా ఇస్తే కలెక్టర్ల సమావేశంలో ఈ గౌరవ ముఖ్యమంత్రి ఏం చెప్తారండి, దాని గురించి 2-3 అందరూ కలిసి దాని మీద నిర్ణయం తీసుకుని నా దగ్గర రండి అంటే ఇచ్చినటువంటి పట్టాలని రద్దు చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకోమని చెప్పి కలెక్టర్ల సమావేశంలో మీరు చెప్తారా? ఇదేనా మంచి ప్రభుత్వము? కాబట్టి ఈ కలెక్టర్ల సమావేశం అనేది ప్రజలకి ఇచ్చినటువంటి మేనిఫెస్టోకి, ఇచ్చినటువంటి వాగ్దానాలకి, సభల్లో చెప్పినటువంటి మాటలకి ఎక్కడా కూడా పొంతం లేకుండా సాగింది. ఇది 7వ సమావేశం, 8వ సమావేశము. ఎక్కడా కూడా ప్రజలకి మంచి లేదు. ఉదాహరణకి నేను చెప్పడం కాదు, అధికారుల యొక్క తీరు మీద నిన్న తిరువూరు ఎమ్మెల్యే రైతుల దగ్గరికి పోయి ఏ రకంగా గోన్ సంచులు ఇస్తారు, ఏ రకంగా GPSకు సంబంధించినటువంటి లారీని కొంతమందికే తెలుగుదేశం వాళ్ళకి ఏ రకంగా ఇస్తారని చెప్పని ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే నిలదీశాడనంటే ఈ పరిపాలన ఏ రకంగా ఉందో చెప్పొచ్చు. రెండో అంశం ఏంటంటే నిన్న ముఖ్యమంత్రి గారు సుధాకర్ రెడ్డి ఈ ఎమ్మెల్యేలు నేను చెప్తున్నా వస్తున్నా వస్తున్నా సార్. అదే మా జిల్లాకే, ఉమ్మడి జిల్లాకే చంద్రబాబు గారు వచ్చి అక్కడే మాట్లాడారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి రవాణా శాఖ కానీ, ఈ జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ కానీ, ఈ జిల్లాలో ఉన్నటువంటి దేవాదాయ శాఖ కానీ, ఈ జిల్లాలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ కానీ అన్నీ కూడా వెనకబడిపోయాయని చెప్పి ర్యాంకింగ్ ఇచ్చెళ్ళారు. ఓ పక్కనేమో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్ SB సుధాకర్ రెడ్డి ఆయనైతే ఈ ఎమ్మెల్యేలు వరస్ట్, ఈ ఎమ్మెల్యేలు దొంగలు, ఈ ఎమ్మెల్యేలు జేబులు కొట్టేస్తున్నారు, అవినీతి పరులు అని చెప్పి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి, ఈ ప్రభుత్వం ఉండాలని కోరుకునేటటువంటి సుధాకర్ రెడ్డి గారే చెప్పారు అని అంటే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత చెప్పాలి, సామాన్య ప్రజలు ఎంత చెప్పాలి, రైతులు ఎంత చెప్పాలి, ప్రజలు ఎంత చెప్పాలండి ఈ ప్రభుత్వం గురించి? అవును, పవన్ కళ్యాణ్ ర్యాంకు లాస్ట్ ర్యాంక్ అన్నారు కదా, ఇప్పుడు ఆయన ఏమన్నా రిలీజ్ అవుతాడా, ఆయన పనితీరు ఏమైనా మెరుగుపరుచుకుంటాడా, రహస్యంగా ఉంచుతారా లేదా అనేది వేరే విషయం, తర్వాత ఏదో రూపంలో బయటపడవచ్చు. అంటే పవన్ కళ్యాణ్ పనితీరు ఎందుకు అంత అధ్వాన్నంగా ఉందని చంద్రబాబు గారి ప్రభుత్వం తేల్చింది. సార్ ఇప్పుడు ఈ సమావేశాల్లో కాదు, గతంలో జరిగినటువంటి అనేక సమావేశాల్లో ఈ ఫైల్స్ క్లియరెన్స్లో కానీ, ఇతర పెర్ఫార్మెన్స్లో కానీ, పంచాయతీరాజ్ శాఖ కానీ, చదివితే పవన్ కళ్యాణ్ గారి శాఖ ఆయన చేస్తున్నటువంటి దాంట్లో అనేక రకాలైనటువంటి అన్నీ కూడా బయటపడ్డాయి. అనేక రకాలుగా ర్యాంకింగ్ ఇచ్చారు. అది దాని గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. అంటే ఆయనకు సంబంధించినటువంటి పెర్ఫార్మెన్స్ అనేది, పూర్ పెర్ఫార్మెన్స్ అనేది అనేక సార్లుగా వాళ్ళే గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళే తేల్చారు. ఇక దాని గురించి మనం పెద్దగా మాట్లాడుకోవసరం లేదు. ఎందుకంటే ఆయన ఏదో పని చేస్తారో లేదో ఏంటో తెలియదు, ఆయన వ్యవహారం ఏంటో తెలియదు, ఆయన రాజకీయం ఏంటో తెలియదు. ఆయన మాత్రం ఊరికినే మద్దతుదారుడుగానే మిగిలిపోయాడు తెలుగుదేశానికి, తెలుగుదేశం కూటమికి తప్ప ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. ఆయన గురించి పెద్దగా మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం. పూర్ పెర్ఫార్మెన్స్ అని అనేక సందర్భాల్లో ఇచ్చారు. ఈ రకంగా జరుగుతోంది. కాబట్టి ఇప్పుడు ఈ కలెక్టర్ల సమావేశం ఎక్కడా కూడా పబ్లిక్ ఇష్యూస్ని ఎక్కడా కూడా అటెండ్ అయినటువంటి పరిస్థితి అయితే లేదు 2 రోజుల పాటు. అలాగే పోలీసు వ్యవస్థ కూడా ఆంధ్రప్రదేశ్లో అన్ని డిపార్ట్మెంట్ల కన్నా దిగజారిపోయింది. అంటే ఏకపక్షంగా మనమే కాదు. మీరు ఆ మాట అన్నారు కాబట్టి 2 విషయాలు మీకు దృష్టికి తీసుకొస్తాను. రాజకీయ ఆయుధంలో పోలీసులను వాడుకుంటున్నారు. వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపాడు. ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టే వారిని బెదిరించేందుకు పోలీసులు ప్రయోగిస్తున్నారు. మరోవైపు మన విజయవాడలోనే పటమట్లో పోలీసు అరాచకాలకు ఆ హోటల్ అడ్డా అయిందటండి. సో ఇట్లాంటివన్నీ నువ్వు నా దగ్గర రా నేను చూసుకుంటానంటూ మహిళా ఉద్యోగిని వేధిస్తున్న నిజాంపట్నం జడ్పీ సభ్యుడు నర్రా వెంకట సుబ్బయ్య గారట. టీడీపీ ప్రధాన కార్యాలయం ఎదుట గిరిజనుల ధర్నాలు. సో ఇవన్నీ నిజంగానే మీరు చెబుతున్నట్లుగా జగన్ గారు కూడా ఇదే ప్రస్తావన తీసుకొచ్చారు కదా విష్ణు గారు. సార్ ఇప్పుడు సోషల్ మీడియా మీద ఉక్కుపాదం మోపుతున్నారు సార్ పోలీసులు 2 రకాల పాత్రలు పోషిస్తున్నారు. ఒకటి సోషల్ మీడియా మీద, ఉదాహరణకి
మీరు కానీ పూడి శ్రీహరి గారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళ మీద ఉక్కుపాదం మోతూ కేసులు నమోదు చేస్తున్నారు. రెండో అంశం ఏంటంటే దగ్గర ఉంటున్నారు. తెలుగుదేశం వాళ్ళు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయచోటి వైస్ చైర్మన్ లాంటి వాళ్ళు, దశరథరామరెడ్డి వాళ్ళు లాంటి వాళ్ళ మీద దాడులు చేస్తుంటే అక్కడ దగ్గర ఉంటున్నారు, భద్రత కల్పిస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లో పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు. రెండు రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక 70-80 సంవత్సరాలకు సంబంధించినటువంటి వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తి నన్ను హోటల్లో తీసుకుని వెళ్ళి బలవంతంగా నోట్లు రాయించారు, చెక్కులు రాయించారు, అది ఇదని చెప్పని హైకోర్టులో పిటిషన్ వేశారంటే ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంది? అయినా కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి. విజయవాడ నగరంలో ఎక్కడా కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడా ఇంతవరకు పెద్దగా బయటకు వచ్చింది లేదు. అధికారులు కూడా కొన్ని సందర్భాల్లో న్యాయంగానే వ్యవహరిస్తూ ఉన్నారు. అలాంటిది జరిగితే మాత్రం అధికారులు సీరియస్ యాక్షన్ తీసుకుంటారు అలాంటి అధికారుల మీద. కాబట్టి ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ రాష్ట్రంలో అయితే మాత్రం చెప్పగలం ఏకపక్షంగా ఉంది, దారుణంగా ఉంది, దిగజారిపోయింది. హైకోర్టు అనేక సార్లు చివాట్లు పెడుతుంది, అనేక సార్లు ప్రశ్నిస్తుంది, అనేక సార్లు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు అడుగుతుంది. అయినప్పటికీ కూడా వీళ్ళ తీరు మారటం లేదు. ప్రజల్ని చైతన్యపరచడమే, ప్రజల దగ్గరికి వెళ్ళటమే, ప్రజల హక్కుల గురించి మాట్లాడటమే ఇప్పుడు చేయాల్సినటువంటి కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. రైట్. ఫ్యామిలీ కార్డే ప్రామాణికం. కాకినాడ నుంచి మొదలు సంక్షేమంలో ఏరివేత. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఆదేశం. చేనేతలకు కరెంట్ షాక్. మత్స్యకార వడపోత పూర్తి. వేట నిషేధ సాయానికి అర్హులు. వీరంతా ఇకపై కేవైసీ గండం దాటాల్సిందే. ఈ పరిస్థితులన్నీ ఉన్నాయి. సంక్షేమంలో ఏరివేత అంటే కోతలు పెట్టబోతున్నారని చెప్పి డైరెక్ట్గానే వార్తలు వస్తా ఉన్నాయి. ఇంకొక 2-3 అంశాలు మీ దృష్టికి తీసుకొస్తాను. గతంలో జగన్ గారు ఆంగ్ల మీడియం ప్రవేశపెడితే ఎల్లో మీడియా, ప్రత్యేకించి ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎంత ఘోరంగా, ఎంత దారుణంగా, ఎంత నీచంగా వ్యతిరేక ప్రచారం చేశారు. ఇప్పుడు కిక్కురు మండడం లేదు. ఇదే ప్రభుత్వం కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వ స్కూళ్ళల్లో పేదల కోసం ఆంగ్ల మీడియం అని తీసుకురాని తప్పని పరిస్థితి వస్తే దాని మీద ఒక ఆయన కోర్టుకు వెళితే కోర్టు కూడా ఆయన గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు వారికి నమస్కారం చేయాలి. ఇంగ్లీష్కు ఉన్నటువంటి ప్రాధాన్యతను వారిని గుర్తించి అమలు చేయండి. అప్పట్లో రాసినటువంటి అరాచకపు రాతలు చూడండి. తెలుగు జాతి మనుగడకే ముప్పు అంట. ఏమిటంటే రెండు మాధ్యమాలు పెడదాం, ఇంగ్లీషును తెలుగు రెండు వాడతాం. ఇంగ్లీష్ ఏమో ప్రపంచవ్యాప్తంగా వెళ్ళడానికి, తెలుగేమో స్థానికంగా మన మాతృభాషను రక్షించుకోవడానికి అని జగన్ గారు చెబితే అప్పుడు వీళ్ళు రాసిన రాత్రి ఏంటంటే తెలుగు జాతి మనుగడకే ముప్పట. ఈ తర్వాత తెలుగు భాషకు అపచారం అట. ఆంగ్లంపై ప్రభుత్వ వైఖరి మారాలట. తెలుగు కోసం ఉద్యమం చేస్తారట. తెలుగు భాషను చంపవద్దు, అయినను చేసి తీరవలే. ఇట్లా ఎన్ని అరాచకాలుగా ఈనాడు వాళ్ళు రాశారుగా. మరి ఇప్పుడు రాయరే. మరి చంద్రబాబు గారి ప్రభుత్వం కూడా ప్రొసీడింగ్స్ ఇచ్చింది కదా. ఏది ఇంగ్లీషు ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీషు పెడతాము, 2 భాషలు పెడతామని. మరి అదే పని జగన్ గారు చేసినప్పుడు అంత అరాచకంగా రాశారే. సో ఇదంతే ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఏంటంటే జగన్ విజన్తో పనిచేస్తే ఇటువంటి విషయాల్లో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇతర బీజేపీ నేతలు అనేక మంది, ప్రత్యేకించి పెద్ద వాళ్ళు వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళు కేవలం సంకుచిత ధోరణితో వెళ్ళారా అనేటువంటి అభిప్రాయం కలుగుతోంది. ఇక మరో అంశం, కర్ణాటకలో ఎకరా 5 కోట్లు. ఎంతకంటే 140 ఎకరా కర్ణాటక అలొకేట్స్ 140 ఏకర్స్, ఎకరా 5 కోట్ల చొప్పున అమ్మారు. ఎక్కడ? కర్ణాటకలో పరిశ్రమల వారికి ఇచ్చింది. అమెరికాకు చెందిన సంస్థకే అది కూడా ఇచ్చింది కూడా. చంద్రబాబు గారు మాత్రం 99 పైసలకే ఇవ్వటమే కాకుండా గేమ్ చేంజర్ అని ప్రచారం చేసుకుంటున్నారు. మరి ఈయన బ్రాండ్, చంద్రబాబు గారు బ్రాండ్ చూసి వస్తారని చెప్పారు. మరి కర్ణాటకకేమో డబ్బులు ఇచ్చి మరి వెళ్తున్నారు, కొంటున్నారు అని సోషల్ మీడియాలో ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఈ నెలలోనే కడప ఉక్కుకు శ్రీకారం అని ఈనాడు వాళ్ళు రాశారు. అయితే ఈ సందర్భంలో అప్పట్లో గత టర్మ్లో చంద్రబాబు గారు ఉన్నప్పుడు రాసిన వార్తలు అనమాట. కేంద్రంపై కసితో, అంటే అప్పుడు మోడీ గారితో తగాదా వచ్చినప్పుడు అన్నాడు, కేంద్రంపై కసితో కడప ఉక్కు, భావితరాల భవిష్యత్తు కోసం పునాది రాయి వేస్తున్న 11 సార్లు కేంద్ర ప్రభుత్వం ప్రశ్నిస్తే ఓపికగా సమాధానం ఇచ్చామని అప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టారు. అదంతా కేవలం ఎన్నికల కోసమే అప్పట్లోనే వార్తలు వచ్చాయి. విద్యా వైద్యానికి డబ్బులు నిల్లు, అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఫుల్లు అంటూ కొన్ని కథనాలు సోషల్ మీడియాలో కొన్ని వ్యంగ్య వ్యాఖ్యానాలు. విశాఖలో పబ్లిక్ పార్కులు టర్నింగ్ ఇంటూ అన్అఫోర్డబుల్ ఫ్రమ్ కిడ్స్ టు
ఎల్డర్స్ అంటూ అక్కడ రేట్లు పెంచి విశాఖలోనే కాదు మొన్న ఈ మధ్య తిరుపతిలో కూడా వచ్చింది. సో ఈ పరిణామాలన్నీ కూడా గమనించి చంద్రబాబు గారు కరెక్ట్ మెజర్ తీసుకుంటే మంచిదని చెప్పాలి. ఇక సంక్షేమంలో ఏరివేత రాంభూపాల్ గారు చెప్పండి, ఇక నుంచి కోతలు పడబోతున్నట్లేనా, ఎట్లా ఈ జరుగుతున్న పరిణామాలు? నిన్న జరిగినటువంటి కలెక్టర్ కాన్ఫరెన్స్ సారాంశం ఏంటంటే ఈ వెల్ఫేర్ స్కీమ్స్, ఇందాక ఒక వీడియో చూసాం, ఆయన ఆకాశమే హద్దుగా ఇచ్చిన హామీలు, ఇప్పుడేమో అనర్హుల్ని ఏరివేయాలి, అనర్హుల పేరుతో కోత పెట్టాలన్న ఆలోచన. దీనిపై మీరేమంటారు రాంభూపాల్ గారు? హామీలు ఇచ్చి సూపర్ 6 తో పాటు అనేక రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినారు. ఇప్పుడు ఆ సూపర్ 6 లో ముఖ్యమైనవి కూడా ఇంకా కొన్ని అమలు కాలేదు. ముఖ్యంగా నిరుద్యోగ వృత్తి అనేది ఈ రోజు తీవ్రమైనటువంటి సమస్య. ఒకవైపు ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి, ఉన్న ఉద్యోగాలు కూడా కుదించబడుతున్నాయి. అనేక రంగాల్లో ప్రైవేట్ సెక్టార్ లో కూడా ఉద్యోగాల తగ్గింపు జరుగుతుంది. ముఖ్యంగా ఈ పశ్చిమాసియా యుద్ధం వల్ల మరింత సమస్య చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో సహజంగానే ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి, ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకోవాలని కోరుకుంటారు. ఒకవేళ ఉద్యోగం ఇవ్వలేకపోతే 3,000 రూపాయలు ఏదైతే భృతి ఇస్తానన్నాడో అదైనా ఇవ్వాలను, కానీ ఆ భృతి గురించి మాట్లాడటం లేదు, నిరుద్యోగుల గురించి మాట్లాడడం. రోజు లక్షల ఉద్యోగాలు పేపర్లు కనపడతాయి, కానీ ఆచరణలో ఉద్యోగాల రిక్రూట్మెంట్ జరగడం లేదు. కాబట్టి సహజంగా యూత్ లో అసంతృప్తి పెరుగుతుంది. దీన్ని ఒకవైపు ఇదే జరగనప్పుడు రెండో వైపు మహిళలకు సంబంధించిన మహిళా నిధి ఏదైతే 1,500 రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తానని చెప్పాడో ఈ రోజు ఆ నిధి రావడం లేదు. మరోవైపు చూస్తే డ్వాక్రా గ్రూపులకు ఇస్తున్నటువంటి గతంలో రుణాలు రద్దు చేస్తారని, పావలా వడ్డీ ఇస్తానని చెప్పినటువంటిది అది ఓవైపు అమలు కావడం, ఇవన్నీ కూడా మహిళల్లో అసంతృప్తి ఉన్నాయి. వీటి నుంచి ప్రభుత్వం దీనికి బాధ్యత వహించి వీటిని సరిదిద్దాల్సింది పోయి ఇప్పుడు వచ్చిన పథకాల్ని కూడా కుటుంబ ఫ్యామిలీ కార్డు ఆధారంగా వాటన్నిటిని వేరువేసే కార్యక్రమాలు చేస్తారంట. ఫ్యామిలీ కార్డు ఆధారం అంటే ఏమిటి? ఫ్యామిలీలో ఏ మెంబర్ అయినా ఏదో పని చేసుకుని బతకాల్సిందే, ఏదో ఒకటి పని చేయాలి. ఈ పని చేసే దాని ఆధారంగా ఆదాయాన్ని లెక్కిస్తారు. ఈ ఆదాయాన్ని ఆధారం చేసుకుని వాళ్ళ కుటుంబ ఆదాయాన్ని గణనించి దాని ప్రకారం మీరు ఆదాయానికి మించి లేదా మీరు అర్హత దాటి ఉన్నారు కనుక మీకు ఈ పథకాలు వర్తించమని చెప్పేసి తీసేసే ప్రమాదం ఉంది. ఈ రోజు చాలా మంది వలసల్లిపోయి పథకాల ఏదో ఇతర ప్రాంతాల్లో సంవత్సరంలో నెల రోజులు లేదా 2 నెలలు 100 రోజులకు మించి పని దొరకదు. మిగిలిన 260 రోజులు ఖాళీగా ఉండడం లేదా తక్కువ వేతనాలతో పనిచేస్తారు. కానీ ఆ 100 రోజుల వేతనాన్ని లెక్క తీసుకొని మొత్తం కుటుంబాన్ని లెక్క చేస్తే ఖచ్చితంగా అనేక అర్హతల ఏవైతే పథకాలకు అర్హత ఉందో అవి కోల్పోయే ప్రమాదం ఉంది. అది ఈ రోజు ప్రభుత్వం ఈ లెక్కల ఆధారంగా ఏవైతే ఇంటింటి సర్వేలు చేసి ఈ ఫ్యామిలీ కార్డు లెక్కలకు ఏదైతే ప్రాతిపదిక తీసుకున్నారో దాని ఆధారంగా సంక్షేమ పథకాన్ని కుదించాలి. ముఖ్యంగా వృద్ధులకు వికలాంగులకు అందుతున్నటువంటి పెన్షన్ల మీద ప్రభుత్వానికి మొదటి నుంచి కన్నుంది. దాన్ని తగ్గించడానికి అనేక ప్రయత్నాలు జరుగుతాయి. ఇప్పటికే కొన్ని తగ్గించేసినారు, రాబోయే రోజుల్లో కూడా వాటిని తగ్గించే అవకాశం ఉంది. రెండో వైపు సివిల్ సప్లై శాఖకు సంబంధించి పౌర సరఫరాల శాఖ ద్వారా అందాల్సినటువంటి స్టోర్ లో ప్రజా పంపిణీ ఒక బియ్యం తప్ప మిగతా ఐటమ్స్ ఏవి రావడంలా. గతంలో చెప్పింది ఏమిటి? మేము సన్న బియ్యం అంటే ఈ బియ్యం కాదు, మరింత నాణ్యమైన బియ్యం ఇస్తాం, అనేక రకాల సరుకులు సప్లై చేస్తాం. మొదట్లో అధికారంలోకి వచ్చిన తర్వాత నాదెండ్ల మనోహర్ గారు చేసిన అడావుడి ఇప్పుడు ఎక్కడ కనపడటంలా. అంటే సంక్షేమ పథకాల్లో అమలు గాని పౌర సరఫరాల శాఖలో జరుగుతున్న మెరుగైన సౌకర్యాలు అందించడంలో కానీ ప్రభుత్వం సక్రమంగా వైఫల్యం చెందింది. ఈ వైఫల్యం నుంచి కప్పిపుచ్చుకోవడానికి ప్రజల్ని దోషులుగా మార్చే చర్యల్ని ఖచ్చితంగా ప్రజలు ప్రతిఘటిస్తారు. ఎందుకంటే వచ్చిన పథకాలు అమలు కాకపోగా ఉన్న పథకాలను కూడా రద్దు చేస్తామంటే ప్రభుత్వం పట్ల ఇంకా అసంతృప్తులు పెరుగుతాయి. కాబట్టి ఈ అసంతృప్తిని డైవర్ట్ చేయడానికి ఇతర మార్గాలు ఎన్నుకుంటున్నారు. ఇప్పుడు ఆకివీడులో రఘురామకృష్ణరాజు గారు కానీ లేదా రాష్ట్రంలో అనేక చోట్ల జరుగుతున్న పరిణామాలు చూస్తే ఖచ్చితంగా మతం చుట్టూ ఈరోజు తిప్పి తద్వారా ఈ ప్రజా సమస్యల నుంచి పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సహజంగా స్నేహితులు వీళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ విధానం తీసుకుంటే మరింత దగ్గర అవుతాం అనుకుంటున్నారేమో. ఆ పార్టీకి దగ్గర కావచ్చు కానీ ఆంధ్ర ప్రజలకు దూరం అవుతారు. ఇట్లాంటి ప్రయత్నాలు చేసిన చోట తమిళనాడు అనుభవంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు గుర్తించాలి. అందుకనే సంక్షేమ పథకాలను మెరుగ్గా అమలు చేయడంతో పాటు అర్హుల సంఖ్యను పెంచాలి. అప్పుడు మాత్రమే రాష్ట్రంలో కనీసం ప్రజలు బతకడానికి కొద్ది మేరకైనా ఉపయోగం జరుగుతుంది. రైట్. విష్ణు గారు ఏమంటారు, మీరేమంటారు? సంక్షేమంలో ఏరివేత అంట, మీకు అవకాశం ఉంటే దీని గురించి కూడా మాట్లాడండి. గతంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం పెద్ద నాయకులందరూ వచ్చి ఇంగ్లీష్ మీడియం మీద విపరీతంగా వ్యతిరేక ప్రచారం చేశారు. ఇప్పుడు అదే ప్రభుత్వం మళ్ళీ జగన్ గారి పాలసీని కంటిన్యూ చేస్తుంది. మరోవైపు ఏమో సంక్షేమంలో ఏరివేత మొదలు పెడతారట. ఈ రెండు మీద మాట్లాడి సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్నీ కూడా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల యొక్క
దృష్టిలో వాళ్ళ యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఇంగ్లీష్ మీడియం కూడా చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ కూడా చదివితే బాగుంటుంది, ఉపాధికి మెరుగైనటువంటి అవకాశాలు ఉంటాయి ఇతర దేశాలకు వెళ్ళినా అనే ఉద్దేశంతో ముందస్తుగా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేసినా కూడా ఎదురుదాడి చేయటము, అబాస్పాలు చేయటము, అల్లరి చేయటమే ఈ కూటమి యొక్క దుష్ట కూటమి యొక్క లక్ష్యంగా పెట్టుకున్నారు అనమాట. అలాంటి వాళ్లతో వెంకయ్యనాయుడు గారు కూడా ఎందుకునో మరి తెలుగు 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 అని చెప్పని ఇప్పుడు ఇంగ్లీషు హైకోర్టు ఈరోజు జడ్జిమెంట్ ఇచ్చింది నిన్న మొన్న, దాని మీద ఆయన మాట్లాడాలి కదా, బయటకు వచ్చి సమాధానం చెప్పాలి కదా, ఇంగ్లీష్ మానేయండి అని చెప్పాలి కదా, తెలుగే చదువుకోండి అని చెప్పాలి కదా. అవన్నీ ఏం లేకుండా ఊరికినే ప్రతి సందర్భంలోనూ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని ఆయన నిర్ణయాల్ని మాట్లాడతాం ఎంత ఉపయోగకరం. ఇంగ్లీష్ లేకపోతే ఇంగ్లీష్ చదువుకున్నటువంటి అధికారుల మధ్య ఒక ప్రజాప్రతినిధి కూడా ఇంగ్లీష్ లేకపోతే ఏ రకంగా ఉంటాడో ఒకసారి ఆలోచించాలి. ఉద్యోగ అవకాశాలు ఏ రకంగా మెరుగుగా ఉంటాయో ఇంగ్లీష్ ఫ్లూయెన్సీగా మాట్లాడితే అనే విషయాలు కూడా తెలుసుకోవాలి. అంతే తప్ప ఇంగ్లీష్ని శత్రువు కింద చూడటము, జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు పట్టడము ఇది సరైనటువంటి విధానం కాదు. నెంబర్ 1. నెంబర్ 2 సంక్షేమం. బాబు షూరిటీ మోసం గ్యారంటీ. ఈ రోజు కాదు, ఆయన ముందు నుంచి కూడా దీని మీద మేము ఆయన తీసుకున్నటువంటి సూపర్ 6 మీద ఒక పెద్ద కార్యక్రమం చేశాం. ఏ అంశంలో బడ్జెట్ కేటాయింపు ఎంత, లబ్ధిదారులు ఎంత, ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటి అని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక ప్రోగ్రాం ద్వారా వివరించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంకా తీసేయాలి అని చెప్పని ఫ్యామిలీ కార్డు అంటే కొంతమంది ఆ కార్డులోంచి పెళ్లి అయిపోయిన వాళ్ళు ఉంటారు, పక్కకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉంటారు, ఊర్లు మారేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా అవకాశాలు దెబ్బతీయడం కోసమే, అవకాశాలను తీసేయడం కోసమే, భారాన్ని తగ్గించుకోవడం కోసమే ఈ చంద్రబాబు నాయుడు గారు నిన్న కలెక్టర్ల సమావేశంలో మాట్లాడినటువంటి మాట. కాబట్టి ఇది ఎలా సాధ్యపడుతుంది? ఒక ఉమ్మడి కుటుంబంలోంచి పెళ్లి అయి పక్కకి వెళ్తే వాళ్ళకి కార్డు అవసరం లేదా, వాళ్ళకి పెన్షన్ అవసరం లేదా, వాళ్ళకి అమ్మఒడి అవసరం లేదా, వాళ్ళకి ఇతర హౌసింగ్ అవసరం లేదా? ఇలాగా సంక్షేమ కార్యక్రమాలని తగ్గించుకుంటూ చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది పూర్తిగా ఎన్నికల మాటకి, ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటకి, ఎన్నికల మేనిఫెస్టోకి పూర్తిగా భిన్నంగా వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటున్నామంటే ఈరోజు మేము ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలో దిగిపోయినాటికి 33 లక్షల పెన్షన్లుంటే జగన్మోహన్ రెడ్డి గారు 60 సంవత్సరాలు చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 64 లక్షల పెన్షన్లకు తీసుకెళ్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 5 లక్షల పెన్షన్ తీసేసేయడం జరిగింది. ఈ రోజు రెడీగా ఉన్నారు ఒక 4-5 లక్షల మంది వితంతువులు కానీ, వికలాంగులు కానీ, ఇతర వర్గాలు, ఇతర వేరేకి సంబంధించినటువంటి వారందరూ కూడా పెన్షన్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని చెప్పని ఎమ్మెల్యేలు నిలదీస్తున్నారని చెప్పి వాళ్ళ పత్రికలో రాశారు. ఈ రకమైనటువంటి కార్యక్రమంలో మళ్ళీ కొత్తగా నిన్న తీసుకున్నటువంటి కాకినాడ నుంచి ప్రారంభమైనటువంటి కార్యక్రమం తీస్తే మరింతగా సామాన్యులు గానీ ఆర్థికంగా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. విష్ణు గారు నాకు డౌట్ వచ్చింది. సరిగ్గా అది కూడా కాకినాడ అంటే ముందుగా ఎఫెక్ట్ అయ్యేది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ప్రజలే కదా, ఆ నియోజకవర్గం కూడా అక్కడే ఉంది కదా. ఇదేదన్నా వ్యూహాత్మకంగా చేస్తున్నారా లేకపోతే ఇంకే కారణంతో చేస్తున్నారు? సరే మరి అంటే అధికారుల వాళ్ళ యొక్క డైరెక్షన్ ఏంటో, వాళ్ళ ఆలోచన ఏంటో, ప్రభుత్వం ఎందుకు డెసిషన్ తీసుకుందో పిఠాపురం నుంచి అంటే కాకినాడ పేరు చెప్పి పిఠాపురం నుంచే ప్రారంభిస్తారో ఇవన్నీ కూడా మనం కొద్ది రోజులు అయితే కానీ మనకి తెలిసి వచ్చేటటువంటి పరిస్థితి అయితే లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ పెన్షన్లు తీసేసేటటువంటి లేకపోతే కొత్త ఇళ్లని తీసేసేటటువంటి కార్యక్రమం ప్రభుత్వం మానుకోవాలి. రైట్, ఓకే. రాంభూపాల్ గారు, మల్లాది విష్ణు గారు ఇద్దరు కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.